అబ్బో అబ్బో అయిపోయింది. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో మీరు టైటిల్లో చూసినట్టు మా పాప ధన్విత అక్షరాభ్యాసం వ్లాగ్ అనమాట. సో మేము యాక్చువల్లీ అందరికీ తెలుసుంటే Feb 14th వసంత పంచమి ఉన్నింది అండ్ ఆ రోజు చాలా మంచిది అక్షరాభ్యాసానికి. ఆ రోజే చేయించాలి అని చెప్పి మేము అన్ని ప్లాన్ చేసుకున్నాం. బట్ అనుకోకుండా మాకు అంట వచ్చింది. రవి వాళ్ళ సైడ్ వన్ ఆఫ్ హిస్ రిలేటివ్స్ ఎవరో చనిపోయారనమాట. సో మేము ఇంకా ఆ రోజు చేయించుకోలేకపోయాం అండ్ మాకు మళ్ళీ అంతా తీరిపోయిన తర్వాత 11 or 13 days తర్వాత పంతులు గారిని అడిగితే Feb 29th బాగుంది అని చెప్పి అన్నారు. సో ఇది వచ్చేసి Feb 29th రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగే లేచేసి ఇల్లు తుడిపించేసి మేడ్తో నేను కూడా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి తలస్నానం గడపకి పసుపు పూయడంతో స్టార్ట్ చేశాను అనమాట డే. సో ఇది స్టార్టింగ్ ఆఫ్ ద డే. ఎందుకో తెలీదు గడపకి పసుపు పెడుతుంటే సడన్గా కళ్ళు తిరిగినట్టు అయిందనమాట. అప్పుడప్పుడు ఈ మధ్య ఎందుకో నాకు అలా డిజీనెస్ వస్తుంది, ఎందుకో తెలీదు. మేబీ లో బీపీ అయి ఉండొచ్చు, లో షుగర్స్ అయి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేయించుకోవాలి. బట్ ఇంకా వెంటనే నేను నార్మల్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట. బట్ స్టిల్ ఆ డిజీనెస్ అయితే ఉండింది. నేను మామూలుగా పూజ అయ్యే వరకు బ్రేక్ఫాస్ట్ చేయకూడదు అండ్ ఇంట్లో దీపాలు పెట్టే వరకు అట్లీస్ట్ కాఫీ అయినా తాగకుండా ఉందామని చెప్పి అనుకున్నాను. బట్ అస్సలు అవ్వలేదు. చాలా డిసీగా కొంచెం లో ఎనర్జీగా అనిపించింది. సో అందుకే ఇంకా కాఫీ తాగేశాను ఈ పని అయిపోయాక. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసినట్టు అనిపించింది ఎనర్జీ. కొంతమందికి అలా ఉంటుంది కదా, కాఫీ తాగితేనే డే స్టార్ట్ అవుతుంది కైండ్. అలాంటి మనుషుల్లో నేను కూడా ఒకదాన్ని. సో ఇంకా ఈ పని అయితే అయిపోయింది. చెప్పాను కదా, కాఫీ తాగితే కానీ కుదుట పడలేదు, ఎనర్జీ లెవెల్స్ కానీ మూడ్ కానీ అని చెప్పి. సో పాలైతే పెట్టాను. వాటర్తో కొంచెం ఎనర్జీ గెయిన్ చేయడానికి ట్రై చేశాను. బట్ అవ్వలేదు. బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా పనులు ఉన్నాయి ఇంకా ఆ రోజు, రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు. దాని తర్వాత కాఫీ తాగేసి షూట్ కూడా చేయలేకపోయాను. కొంచెం కాఫీ తాగిన తర్వాత పనుల్లో పడిపోయాను. స్వీట్ చేశాను, దేవుడికి నైవేద్యం పెట్టాలని చెప్పి పాపని రెడీ చేశాను. ఇంకా ఫైనల్గా నేను కూడా రెడీ అయిపోయాను. దిస్ ఈస్ మై అవుట్ఫిట్ ఆన్ దట్ డే. శారీ తీసుకున్నాను, కొంచెం టెంపుల్లో కదా ఏమంటారు ట్రెడిషనల్ వేర్ అయితే బాగుంటుందని చెప్పి ఒక సింపుల్ శారీతో కనెక్ట్ చేశాను. సో ఇంకా అసలు ఏం వీడియో తీయడానికి అయితే అసలు కుదరలేదు మాకు. వాళ్ళు 8కి అలా 7కో 8కో రమ్మన్నారు. మేము హాఫ్ అన్ అవర్ డిలే అనమాట ఆల్రెడీ. ఈ డిలేలో నేను వీడియో పట్టుకుని ఫోన్ పట్టుకుని వీడియో తీస్తా అంటే రవి ఇంకేం లేదు అరవడం కాదు ఖర్చేస్తాడు. సో రవి కూడా పద్ధతిగా ట్రెడిషనల్ అవుట్ఫిట్లో రెడీ అయిపోయారు. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో వచ్చారనమాట. అంటే మేము బయలుదేరే లాస్ట్ మినిట్లో. మేము ఇలా కార్ని పార్కింగ్లోంచి తీస్తున్నాం, వాళ్ళు అప్పుడే క్యాబ్ దిగుతున్నారు. దాన్ని ఎవరు మంది సమ్ గెస్ట్లు వచ్చారు. ఎవరు హూ ఆర్ దోస్ గెస్ట్లు? ఏమి లేటా? నువ్వు కిందకి కింద దిగినాక హాయ్ హాయ్ డోర్ వేసుకో. హలో గుండు తాటియా పర్లా. హలో ధన్వి. హలో 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 హలో. సో మేము చెప్పిన టైం కన్నా కొంచెం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆల్మోస్ట్ అర్ధగంట లేట్ చేసాం. బట్ ఇంకా మా అదృష్టం కొద్దీ స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది మిడిల్ ఆఫ్ ది పూజ. ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయింది. సో పూజ జరుగుతున్నంతసేపు ఆ పూజారి గారు అస్సలు కెమెరాస్ అలౌ చేయలేదు. అట్లీస్ట్ ఫోన్స్ కూడా అలౌ చేయలేదు. అది చాలా మంచి పద్ధతి యాక్చువల్లీ. బట్ ఇంకా ఫస్ట్ ఒక పూజ చేశారు. అది అయిపోయిన తర్వాత ఇంకా సరస్వతి దేవి పూజ స్టార్ట్ చేసి పిల్లలతో అక్షరాలు రాయించే టైంలో ఇంకా కావాలంటే మీరు వీడియోలు తీసుకోండి అని చెప్పి అన్నారనమాట. సో అప్పుడు నేను తీసిన వీడియోస్ ఇవి. పూజ చాలాసేపు చేశారు. ఆల్మోస్ట్ 2-3 hours పట్టింది పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అప్పటికే పిల్లలు పాపం క్రాంకీ అవుతున్నారు, ఏడుస్తున్నారు, గోల చేస్తున్నారు. అంతే కదా, చిన్నపిల్లలు పాపం అంతసేపు ఒకటే చోట ఒకటే ప్లేస్లో ఏమీ డిస్ట్రాక్షన్స్ లేకుండా, అంటే ఫోన్స్ కూడా అలౌ చేయలేదు కదా ఆయన. సో పేరెంట్స్కి కూడా కొంచెం కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. మా అదృష్టం ఏంటంటే ధన్వి వాజ్ ఎ లిటిల్ అండర్స్టాండింగ్. తనకు బోర్ కొడుతూ ఉన్నా లేట్ అవుతూ ఉన్నా కూడా తను ఇంకెంతసేపు కైండ్ అడుగుతూ ఉండింది. అయిపోయింది, ఇంకొక 10 minutes, ఇంకో 15 minutes అలా చెప్తా ఉన్నాం అనమాట. బట్ లాస్ట్లో కొంచెం క్రాంకీ అయింది. ఎందుకంటే తన చేతికి బల్పం ఇవ్వలేదని చెప్పి కొంచెం ఇరిటేట్ అయిందనమాట. అంతకు మించి అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది, గోల చేయకుండా కూర్చుంది.
सरस्वत्यै नमः ओम ऐं सरस्वत्यै नमः ओम ऐं सरस्वत्यै नमः చక్కగా పుష్పాన్ని అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేయించండి. కూర్చోబెట్టుకోండి, వారి చేతికి డబ్బులు ఇవ్వండి, ఆ చేయి మీరు పెట్టుకోండి. ఇక్కడ గంట కొట్టినప్పుడు దిద్దించాలి, అప్పుడు దాన్ని దిద్దించద్దండి. వెరీ గుడ్. గంట కొట్టాలి, సాగు గంట కొట్టాలి, సాగు గంట కొట్టాలి. పట్టుకో ఇప్పుడు రాయకూడదు, సాగు గంట కొట్టిని. సాగు చెప్పండి, సాగు కొట్టేస్తారు, దగ్గర తీసుకొస్తారు. చిన్నపిల్లలు కాబట్టి ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ చేయి కొంచెం గట్టిగా పట్టుకున్నా సరే దిద్దించాలి. ఈ సందర్భంలో బలపం సో చూశారు కదా పిల్లలు ఎంత గోల చేస్తున్నారో. కొంచెం దూరం నుంచి మా రమేష్ తీశాడనమాట ఈవెంట్, కానీ తను కూడా ఉన్నాడు మాతో. సో తను దూరం నుంచి వీడియో తీస్తున్నాడు. నేను ఇందాక కెమెరా పట్టుకొని నా లెఫ్ట్ హ్యాండ్లో కెమెరా ఉంచుండండి. ఇందాక మీరు చూసిన క్లిప్పింగ్స్ అంతా నా ఫోన్లో తీసినవి, అందుకే నేను కనిపించలేదు. ఇది రమేష్ తీసిన వీడియో కాబట్టి నేను కూడా కనిపిస్తూ ఉన్నాను. అండ్ మీరు చూడొచ్చు క్లియర్గా ధన్వి గోల బల్బం కోసం ఇక్కడ. శివాయ నమః సిద్ధం నమః. మళ్ళా ఇంకొకసారి గుర్తించండి. ఓం నమః ఓం నమః యాపిల్ కావాలా? యాపిల్ సో అలా కష్టపడి పిల్లల్ని ఏడిపిస్తూ పేరెంట్స్ వాళ్ళని సంధాయిస్తూ మొత్తం మా పూజ కార్యక్రమం అయిపోయింది. దాని తర్వాత ఆ గుడిలో వాటెవర్ గుడి మేమైతే వెళ్ళామో అక్కడ వేరే దేవుళ్ళు కూడా ఉంటే మొత్తం అంతా దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే మళ్ళీ ఒకసారి దేవుడి దగ్గర దండం పెట్టుకొని ధన్విని స్కూల్కి రెడీ చేయాలి, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా స్కూల్కి తీసుకెళ్దాం ఇవాళ అని చెప్పి అనుకున్నాం. మేము ఎవ్వరం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ ధన్వి. సో తనకి ఇంకా రాగానే ఫ్రూట్ ఒకటి పెట్టాను. అండ్ మమ్మీ వాళ్ళు బయట తెప్పించామన్నమాట, మమ్మీ వాళ్ళు తింటున్నారు. నేను ఇంకా తనకి డ్రెస్ చేంజ్ చేసి నేను రవి స్కూల్కి తీసుకెళ్ళామన్నమాట. రావట్లేదు అసలు, మమ్మీ డాడీ ఉన్నారు కదా వాళ్ళతో ఆడుతూ ఉంది. ఫైనల్గా ఆ మాట ఈ మాట చెప్పి మొత్తానికైతే స్కూల్కి రెడీ చేసాము. ఇది వచ్చేసి ఇన్ ద స్కూల్ బేసిక్గా దాన్ని మేము జాయిన్ చేసింది నర్సరీలో కాదు, ప్లే గ్రూప్లో. సో తన ఏజ్కి షీస్ జస్ట్ 2.5 years, 2.5 కూడా కంప్లీట్ అవ్వలేదు మేము జాయిన్ చేసినప్పటికీ. సో 2.5 yearsకి ప్లే గ్రూప్ ఇస్ రైట్ అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. సో ప్లే గ్రూప్లో వేసాము. అండ్ మేము అక్కడ ఏమంటారు ప్రిన్సిపల్తో జస్ట్ మాట్లాడుతున్నాం, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది స్కూల్ అని చెప్పి. మేము ఆల్రెడీ వెళ్ళాము బట్ పేమెంట్ చేయలేదు. సో మేము పేమెంట్ చేసే ఆ టైంలో దాన్ని ఇక్కడ బయట ఆడుకుంటూ ఉన్నిందనమాట. జాయిన్ చేశాక రవి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి చాలా దగ్గర అనమాట స్కూల్ మాకు. మేము ఆప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే, ఇంటికి చాలా దగ్గర. సో జాయిన్ చేశాక రవి ఒక 2 to 5 minutes అక్కడ ఉన్నాడు. దాని తర్వాత తను వెళ్ళిపోయాడు. నేను వెయిట్ చేస్తున్నా, ఒకటేసారి ఒక 10 minutes ఆర్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడించి తీసుకెళ్దాంలే అని చెప్పి ఒక ఫస్ట్ డేని వదిలేసి వెళ్తే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పి. సో రవి చూసుకుంటున్నాడు కంఫర్టబుల్ ఉందా లేదా కూతురు అది ఇది అని చెప్పి. గేమ్స్ అనేవి అంటే దుమ్ము లైక్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి డస్ట్ అలా, బట్ చాలా నీట్గానే మెయింటైన్ చేశారు టాయ్స్ వరకు. అయితే ధన్వికి ఈ ప్లే గ్రూప్ ప్లే ఏరియా చాలా చాలా నచ్చేసింది అనమాట. అక్కడ నుంచి రాను అంటుంది. ఇది ఓన్లీ ఫస్ట్ డే మోజ్ యాక్చువల్లీ. సెకండ్ డే నుంచి మాత్రం షీ ఈస్ నాట్ విల్లింగ్ టు గో టు స్కూల్. ఎందుకో నేను అప్కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. సో ఇక్కడైతే ఇంకా బాల్స్తో ఆడుకుంటుంది. ఆయన ప్రిన్సిపల్ సార్ అనమాట. వాళ్ళ ఫేసెస్ చూపిస్తే బాగోదని చెప్పి నేను చూపించలేదు.
ఇది ఒక 15-20 మినిట్స్ తర్వాత అనమాట. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి రమేష్ వచ్చాడు. సో నేను రమేష్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పి ఫస్ట్ డే అయితే అనుకున్నాము. ఇక్కడ ఆడుకున్న తర్వాత క్లాస్ రూమ్స్కి తీసుకెళ్లారంట. ఇక్కడ నాకే బాయ్ చెప్తుంది అమ్మ బాయ్ అని చెప్పి. సో ఇక్కడ నుంచి ప్లే గ్రూప్ వాళ్ళని పైన ఏదో క్లాస్ రూమ్లో యాక్టివిటీస్ అని చెప్పి తీసుకెళ్లారనమాట. ఇంకా అక్కడ ఏం చేసిందో మనకైతే తెలీదు. ఇది ఇంకా ఫైనలీ హాఫ్ అన్ అవర్ తర్వాత అనమాట. రమేష్ ఉన్నాడు అక్కడ పిక్ చేసుకోవడానికి. తనకు చెప్పాను ఆ పాప కిందకి వచ్చేటప్పుడు వీడియో తీవా ప్లీజ్ అని చెప్పి. సో తనకు కూడా ఒక మెమరీ ఉండాలి కదా అన్నట్టు తీసాను అనమాట. అసలు రావట్లేదు రమేష్ దగ్గరికి, ఇంటికంటే రావట్లేదు. గేమ్స్ అని ఫస్ట్ డే ఆ మోజ్ ఉంటుంది కదా దాంట్లో మునిగిపోయింది బాగా. ఇంకా కొంచెం సేపు ఉంచొచ్చు తనని, బట్ ఏంటంటే ఆ రోజు తను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. జస్ట్ పాలు ఫ్రూట్స్ వీటి మీదనే ఉందన్నమాట. అప్పటికే 11-11:30 అవుతుంది టైము. మరి అంతసేపు పిల్లల్ని ఫుడ్ లేకుండా పెట్టకూడదులే అని చెప్పి హాఫ్ అన్ అవర్లో తను ఇంకా తీసుకొచ్చేసాడు. ఇది ధన్వి ఇంకా ఇంటికి వచ్చాక చూసారు కదా తన ఎక్సైట్మెంట్ ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చింది. అక్కడైతే రాగానే ఇంకా నేను వచ్చేసానని చెప్పి అందరినీ వెళ్ళి పలకరిస్తుంది హాయ్ చెప్పి. ఇంకా నేను ఎక్కువసేపు తనని అలా ఉంచలేదు, ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టామన్నమాట. ఎందుకంటే ఈవినింగ్ ఇంకో ఈవెంట్ ఉంది తనకు. అది నేను యాక్చువల్లీ థంబ్నెయిల్లో మెన్షన్ చేయడం మర్చిపోయాను. అదే రోజు తనకి చెవులు కుట్టించామన్నమాట. సో ఆ వ్లాగ్ కూడా ఇదే దాంట్లో పెడతాను నేను. ఇది వచ్చేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ లంచ్ ధన్విని పడుకోబెట్టి లేచిన తర్వాత లంచ్ చేసిన తర్వాత అందరం కూడా లంచ్ చేసి అరౌండ్ 5-6 ఆ టైంకి మాల్కి వచ్చామన్నమాట. చౌరింగులు కుట్టించాలని చెప్పి మాల్కి ఎందుకు వచ్చారని చెప్పి అనుకోకండి. తనకి ఇయర్ పియర్సింగ్ అనేది మాల్లోనే చేయించాం. ఇది వచ్చేసి నెక్సస్ మాల్. మేము చాలా ప్లేసెస్లో గన్ షాట్ కోసం ట్రై చేసాము. జాయలికాస్, లలిత, ఆల్మోస్ట్ కూకట్పల్లి ఉన్న స్ట్రెచ్లో అన్ని వాటిల్లో అడిగామన్నమాట. ఏమంటారు గన్ షాట్ కోసం. గన్ షాట్ ఉంది కానీ గోల్డ్ ఇయర్ రింగ్స్తో అయితే ఎవరి దగ్గర అవైలబుల్ లేదు. నేను ఇలా ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే జస్ట్ 1 day బిఫోర్ నాకు ఈ క్యారెట్ లేన్లో గన్ షాట్ అనేది గోల్డ్ ఇయర్ రింగ్స్తో చేస్తారు అని చెప్పి తెలిసింది. సో ఇంకా వెళ్ళి కనుక్కొని ఎంక్వైరీ చేసాము ఒక 1 day బిఫోర్. వాళ్ళు చేస్తామన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా మోడల్స్ లేవు, ఒకటే మోడల్ ఉంది అన్నారు. మాకు ఇక్కడ మోడల్ ఇంపార్టెంట్ కాదు, పాపకి ఇయర్ రింగ్స్ కావాలి, గోల్డ్ కావాలి అని చెప్పి అనుకొని సరే ఇదే ఫైనల్ చేద్దామని చెప్పి అనుకొని ఫిక్స్ అయ్యి ఇంకా ఆ రోజు మాల్లో అపాయింట్మెంట్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. అపాయింట్మెంట్ లేకపోయినా వాళ్ళు పియర్సింగ్స్ చేస్తారు. నేను చెప్పడం మర్చిపోయాను, నేను ధన్వికి ఆఫ్టర్నూన్ నుంచి నంబింగ్ క్రీమ్ అంటే చెవి నొప్పి తెలియకుండా నంబింగ్ క్రీమ్స్ రాస్తారు. మనము ఈ మధ్య కాలంలో ఈఎన్టీ డాక్టర్స్ కూడా ఈ ఇయర్ పియర్సింగ్స్ చేయడం చూస్తున్నాం అనమాట. సో మేము కనుక్కున్న ఒక ఈఎన్టీ హాస్పిటల్లో ఏంటంటే 8,000 to 10,000 కోట్ చేశారనమాట. అంత మళ్ళీ అది 22 క్యారెట్ గోల్డ్ కూడా కాదు వాళ్ళు పెట్టేది, 18 క్యారెట్ ఆర్ 14 క్యారెట్ గోల్డ్. చాలా ప్రైజీ అనిపించింది మాకు. అండ్ హాస్పిటల్ అట్మాస్ఫియర్లో కూడా పిల్లలు కంఫర్టబుల్ ఉండకపోవచ్చులే అనిపించింది. అందుకే ఇలా గోల్డ్ షాప్ ఆర్ గోల్డ్ షోరూమ్ని ప్రిఫర్ చేశాము. ధన్వికేమో కానీ మాకు కొంచెం టెన్షన్గా భయంగా ఉన్నిందనమాట. నేను చాలా బెటర్, చూస్తారు మీరు ఎందుకో. నేను అప్పటికి చాలా ట్రై చేశాను, తనని ముందే కొంచెం ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి అని చెప్పి. ఇయర్ రింగ్స్ కుట్టించాలి ధన్వి, నీకు ఇయర్ రింగ్స్ అమ్మ పెట్టుకుంటుంది కదా, నీకు అలా కావాలి కదా, అది పెడతారు నీకు అది ఇది అని చెప్పి అన్నాను. ప్రిపేర్ అయితే చేశాను, అంటే ఇలా నీకు ఇయర్స్ అనేవి కుట్టిస్తున్నా ఈరోజు అని చెప్పి ఒక 2-3 days ముందు నుంచి తనకు చెప్తూ వస్తున్నాను. బట్ షీ వాస్ నాట్ కంఫర్టబుల్, ఎందుకో తెలీదు. నాకు వద్దు అని చెప్పి అంటూ ఉండేది. బట్ తప్పదు కదా, చాలామంది అయితే 9th month 11th monthలోనే కుట్టించేస్తారు గుండు చేయించినప్పుడు ఫస్ట్ టైం. బట్ మేము అప్పుడు మరీ చిన్నపిల్ల కదా అని చెప్పి ఆ స్టెప్ తీసుకోలేదు. మేము అనకూడదు, నేను రెడీగానే ఉన్నాను అప్పుడు. బట్ రవి వాస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అండ్ కన్విన్స్డ్. సరే ఎందుకు నీతో గొడవపడి ఇప్పుడు తనకు కుట్టించి నేను ఏం చేస్తాను అని చెప్పి నేను కూడా అప్పుడు లైట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు తన పెయిన్ చూసి తన ఏడుపు చూసినప్పుడు చిన్నప్పుడే కుట్టించేసి ఉంటే ఇంత పెయిన్ ఉండేది కాదేమో పాపం అనిపించింది. ఆయన ఇప్పుడైతే మార్కింగ్స్ పెట్టాడు, బట్ మాకేంటంటే ఒక చెవిది కొంచెం తేడాగా అనిపించింది. అదే కరెక్ట్ చేయమని చెప్పి చెప్పామన్నమాట. ఎందుకంటే మార్కింగ్ సరిగా పెట్టకపోతే ఇది లైఫ్ లాంగ్ ఉండేది, ఒకసారి పక్కకు పడితే మళ్ళీ పాపం పిల్లల్ని ఆ పెయిన్ గోత్రూ చేయలేం మనం. సో అందుకనే మార్కింగ్స్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటే బెటర్ అని చెప్పి మార్కింగ్స్కి కొంచెం టైం అయితే తీసుకున్నాం మేము. ఇంకా ఇప్పుడు ఫైనల్ ఘట్టం, పాపని కూర్చోబెట్టుకొని పట్టుకోండి మీరు, తానే ఉంటే కదులుతుంది, సరిగ్గా రాదు అన్నారు. నేనేమో రవిని కూర్చోమని, రవి అయితే దరితాపుల్లో కూడా లేడు. నేను పట్టుకోలేను, నేను అట్లా ఏడుస్తుంటే నేను చూడలేను అని చెప్పి నేను ఇంకా ఫైనల్గా మా రమేష్ పాపం కొంచెం గుండె ధైర్యం చేసుకొని కూర్చున్నాడు అనమాట. మీరు ఇప్పుడు లైవ్ రియాక్షన్స్ చూస్తారు. ఇంకా
హెడ్ పట్టుకోవాలి దాన్ని తిరుగు అయిపోయింది ఇట్స్ ఓవర్ దాన్ని ఇంకా చూసుకోకసారి నీకు కమ్మ వచ్చేసింది ఇయర్ రింగ్ వచ్చింది నీకు చూపించిన అదిగో ఇయర్ రింగ్ దాన్ని లుక్ హియర్ అయ్యో లేదు ఇదిగో చూడు ఇయర్ రింగ్ లేదు నాన్న పాప ఏం చేస్తుంది లేదు తల్లి చెప్తాను లేదమ్మా ఇదొక్కటే నాన్న ఇదొక్కటే లేదు వద్దులే అయిపోయింది ఇట్స్ ఓవర్ ఇంకా అయిపోయింది చూశారు కదా మొత్తం అసలు ఆ సెకండ్ ఇయరింగ్ పియర్సింగ్ అప్పుడైతే చుట్టుపక్కల షాప్ వాళ్ళు కూడా బయటకు వచ్చారు ఏమైంది ఎవరైనా పిల్లలు ఎస్కలేటర్ మీద నుంచి పడిపోయారా అని చెప్పి అంత గట్టిగా ఏడుస్తునింది బట్ కాసేపేలేండి కొంచెం పైకి వెళ్ళి గేమ్స్ టాయ్స్ చూసారా అసలు ఏడ్చిన పిల్లలా ఉందా ఇక్కడ చూస్తే సో ఇంకా హ్యామ్లీస్కి వెళ్ళాం చాలా బ్రేవ్గా చెవులు కుట్టించుకుంది కదా అని చెప్పి ఏదైనా టాయ్ కొనిద్దామని చెప్పి వెళ్ళామన్నమాట హ్యామ్లీస్లో ధన్వి ఏమో కానీ మాతో పాటు ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఆ పిల్లలు కూడా వచ్చారనమాట ధన్వి కన్నా ఎక్కువ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ టాయ్స్తో ఆడుకుంటూ చూడండి ఇక్కడ చూసారా అవి పిల్లల టాయ్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బాగా అనిపించింది నాకు నేను కొనకపోయినా సాఫ్ట్ టాయ్స్ దగ్గరికి వెళ్ళకపోతే నాకు మనసు శాంతిగా ఉండదు అనమాట సో అందుకని ఒక రౌండ్ వేసి వచ్చాను అక్కడ నేను వచ్చే లోపల ధన్వి ఏం చేస్తుందో చూపిస్తాను ఆగండి మీకు బ్లూ అదేనా దానికి ఇప్పుడు పడతావు రెడీ షీఈ్ ఆస్కింగ్ ఫర్ గన్ నోరే సో అలా రిమోట్ కార్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తుండింది ధన్వి అప్పుడు చూస్తే ఇంతసేపు ఏడ్చిన ఈ పిల్ల అనుకోరనమాట సో అలా ధన్వి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ రవి చూడండి ఫిష్ అవుట్ అనో ఏదో ఒక గేమ్ ఉంటుంది యాక్చువల్లీ అలా ఆ ఫిషెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి నోరు తెరుస్తూ ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అనమాట మనం ఆ హ్యాంగర్ ఆర్ హుక్ లాంటిది ఉంటుంది కదా దాంతో అట్లా చేపలు పట్టాలి సో రవి అదే ట్రై చేస్తున్నాడు ఫైనలీ ఒక చేప అయితే పట్టుకున్నాడు అనమాట ధన్వికి తీసుకుందామని రవి వద్దు వేస్ట్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ ప్లాస్టిక్ అది వద్దు అని నేను ఫైనల్గా తీసుకోలేదు వేరే టాయ్ తీసుకున్నాము అంటే కార్స్ లాంటిది ఏదో కావాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము సో అదే తీసుకున్నాం అనమాట సో అలా అయితే మా డే గడిచింది అండ్ ఇక్కడ ధన్వి తాగుతుంది షుగర్లెస్ వాటర్మెలన్ జ్యూస్ అనమాట తనకు బయట ఫుడ్ పెట్టవు కదా అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేయకండి సో అది షుగర్లెస్ వాటర్మెలన్ జ్యూస్ వెరీ సేఫ్ అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్